యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలలో ఎవడైనా సరే నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని ఒకవేళ చెప్పి తన సహోదరుని ద్వేషించితే, బాగా గుర్తుపెట్టుకోండి, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను దేవుని భక్తుడను అని ఒకవేళ ఎవరైనా అంటే, మళ్ళీ చెప్తాను, ఎవరైనా కానివ్వండి, నేను పలానా దేవుని భక్తుణ్ణి అని ఒకవేళ అనుకొని సహోదరుని ద్వేషించితే అతడు అబద్ధికుడు. వాడు భక్తి నిజమైంది కాదు, వాడు దేవుని ప్రేమించిన వాడు కాదు, వాడు ఎవడైనా కానివ్వండి. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఏ వ్యక్తి అయినా కానీ నిజంగా దేవుని ప్రేమించితే, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి తన సహోదరుని ద్వేషించడు. సహోదరుని ద్వేషిస్తున్నాడు అంటేనే అక్కడే మనకు అర్థం కావాలి, వీడి భక్తి యథార్థం కాదు, వీడి భక్తి నిజం కాదు. భక్తి ముసుగులో వేసుకున్న వేషం అది, భక్తి ముసుగులో వేషధారణ, భక్తి ముసుగులో సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి వచ్చిన వారు అని మీరు గుర్తించాలి. క్రైస్తవులైనా ఎవరైనా కానివ్వండి. యూనివర్సల్ లా ఇది, యూనివర్సల్ ఫార్ములా ఇది. ఎవడైనా సరే చెప్తున్నాడా, ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు.